ముఖ్య గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది. లెట్ మీ వెల్కమ్ భావన. ఈ రోజు నా కంటెంట్ బాస్ ఎంప్లాయీ మధ్యలో ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి. బాస్ గుడ్ మార్నింగ్, టైం ఎంత అవుతుందో తెలుసా? అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, నీకు తెలియదా? వాచ్ మెన్ లెక్క చూడడం కాదురా, ఫస్ట్ వాచ్ లో దూడు తెలుస్తుంది. కానీ బయటికి మాత్రం టైమా సార్, 2 ముళ్ళు దగ్గర ఉన్నాయి అంటే లెవెల్ అయింది సార్, లెవెల్ అయింది సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను అడుగుతుంది నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు అని. అప్పుడు ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్, ఎందుకు లేట్ వచ్చినా? లేట్ వస్తే లేట్ కాక లంగోని అవుతుందా? లంగోని అవుతుందా? లేటే అవుతుంది. కానీ బయటికి మాత్రం కాదు సార్, మొన్న మీరు వర్క్ ఇచ్చిరు కదా, ఆ వర్క్ మీద ఫుల్ దిమాగ్ మొత్తం పెట్టేసిన సార్ రాత్రి మొత్తం. అందుకే నా కళ్ళు చూడండి 1 కిలోమీటర్ వెనకాల పోయినాయి, 1 కిలోమీటర్ వెనకాల పోయినాయి. ఇదే బాస్ దగ్గరికి పోయి లీవ్ అడిగితే ఎట్లుంటది? సార్ ఈరోజు లీవ్ కావాలి సార్, రేపు నేను రాలేను. లీవ్ అడగగానే బాస్ ముఖం ఎట్లుంటది తెలుసా? అప్పుడు ఆ ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్, ఏంట్రా మొహము నువ్వు ఎట్లా పెట్టినో తెలుసా? 2 రోజుల నుంచి బయటికి పోలేనట్టు పెట్టినో. అర్థం కాలే? బయటికి పోలేనంట. అవునా, లీవ్ కావాలా? ఎందుకు? ఒరే నీకు లెటర్ ఇచ్చిన, లెటరు పొట్లాలలో వేసుకొని పల్లీలు తినడానికి ఇయ్యలే, చదవడానికి ఇచ్చిన. అయినా సత్యకు సాగు చేయలేం, అలా అందరికి పెళ్లి చేయలేం, నిన్ను కూడా ఏం చేయలేం. అర్థం కాలే? సత్య కుక్కకి సాగు చేయలేం, అలా అని దానికి పెళ్లి చేయలేం. సత్య కుక్క ఎవరు ఇప్పుడు? ఒక కుక్క చచ్చిపోయింది. చచ్చిపోయిన కుక్కని నువ్వు ఇంకా చంపలేవు, పోనీ అని దానికి పెళ్లి చేయలేవు. చచ్చిపోయిన కుక్కకి పెళ్లి అని చెప్తారు అవలదానా? చచ్చిపోయిన కుక్క పెళ్లి ఎందుకు చేస్తారో ఆలోచన ఎందుకు వస్తుంది? కాదు, మనం చేసుకోవచ్చు కానీ అవి చేసుకోవద్దా? మనం ఏంది అదంటే మనుషులు చేసుకోవచ్చు. మనం ఏం చేసుకుంటాం అమ్మా? అంటే మనుషులు చేసుకోవచ్చు కానీ అవి చేసుకోవద్దా అంటున్నా. ఏం చేసుకుంటాం మనము? అరే పెళ్లి 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 చల్లవాడు. చచ్చిపోయినాక మనం పెళ్లి చేసుకుంటామా? ఇండియన్ ట్రెడిషన్ లో ఒకటి ఉంది, ఒకవేళ అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి కాక ముందు చచ్చిపోతే వాళ్ళకి ఏదో చెట్టుకో పుట్టకో పెళ్లి చేసి బొంద పెడతారు. ఆహా, అంటే ఆ చెట్టు నరికి శోభనం గదిలో కూర్చోబెడతారు. అరే చచ్చిపోయిన కుక్క పెళ్లి అడగరా? ఇది మా స్కిట్, మేమేమని అనుకుంటాం. చచ్చిపోయిన పెళ్లి కాదు, చచ్చిపోయిన పాప కూడా పెళ్లి చేస్తాం. నీకెందుకు? అర్థమయ్యేలాగా చేయాలి. నాకు కంటెంట్ అవసరం లేదు, నా వెనకాల బలం ఉంది చాలా. నీ వెనకాల బలం లేదు, జురాసిక్ పార్క్ ఉందాడా, జురాసిక్ పార్క్ ఉందాడా. ఎందుకు లీవ్ కావాలి? నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా కదా, నాకు లీవ్ కావాలి, లీవ్ కావాలి. లెటర్ నుండి చూసుకోవచ్చు కదా బే. కానీ బయటికి మాత్రం కాదు సార్, పెళ్లి ఇయ్యాలి. నాకు తెలుసురా, నీ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టికెట్లు ఉన్నాయి, అందుకే అడుగుతున్నావు. రేపు సినిమా నడుస్తుంది. అదే బాస్ దగ్గర బోనస్ గురించి అడిగినాం అనుకో, సార్ మీరు సూపర్ సార్, మీరు తోపు సార్, మీరు కిరాక్ అసలు. అది తెలుసు నాకు, అది తెలుసు నాకు. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ని నడుపుతున్నానంటే మీలో ఏమో ఉంది సార్. ఏదో ఉంది. కానీ వాడి మనసులో ఇన్నర్ ఫీలింగ్, బలిచ్చే మేకకి బోనస్ ఇచ్చే బాస్ కి ఆ మాత్రం చెయ్యాలి. ఓవర్ యాక్షన్లు ఏంటది? మళ్ళీ చెప్పు, మళ్ళీ లైన్ చెప్పు. ఏంది గోడ మీద బల్లికే అన్నావు? బలి ఇచ్చే మేకకి బోనస్లు ఇచ్చే బాస్ కి ఆ మాత్రం ఉండాలి. ఏముండాలి? అదే బిల్డప్లు ఉండాలి. బలిచ్చే మేకకి బిల్డప్ ఉంటదా? పాపం అది చచ్చిపోతున్నాడు, బాగా బిల్డప్ ఇస్తారా? మేకని బలిచ్చేటప్పుడు దానికి బొట్టు పెట్టి నీళ్లు పోసి మొత్తం ఊరంతా ఊరేగించి డప్పులతో కొట్టి తీసుకొస్తారు చూడు, అది బిల్డప్. అంటే ఈ బాస్ గాడు బోనస్ ఇచ్చే ముందు వాడికి బొట్టు పెట్టి నీళ్ళు పెట్టి తిరుగుతారా? ఎట్లా సింగ్ చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఇది రాసేటప్పుడు కొంచెం ఉండాలి. ఏంటి ఇంత మస్క కొడుతున్నావు? ఏమైనా కావాలా? అప్పుడు ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్, నీ ఆస్తి కావాలరా, రాసిస్తావా? బయటికి మాత్రం కాదు సార్, దగ్గరలో దివాళీ ఉంది, బోనస్. అప్పుడు బాస్, ఇస్తా తప్పకుండా ఇస్తా, వచ్చే ఏడాది, వచ్చే ఏడాది. యద్దవ్వా
బతుకు ఎన్నడన్నా బోనస్ ఇచ్చే ముఖమారా నీది? బోనస్ ఎందుకు ఇస్తానే? నీ కొడుకునిస్తా